సాంఖ్య యోగము 2వ అధ్యాయము 39వ శ్లోకము. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. తాత్పర్యము: ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథముతో వివరించెదను, వినుము. దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యదవు. వివరణ: భగవంతుడు ఇప్పటి వరకు అర్జునుడికి చెప్పినది జ్ఞానయోగమను మార్గం, అనగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. 6 దర్శన శాస్త్రములలో ఒకటైన సాంఖ్య శాస్త్రంలో ఆత్మజ్ఞానము విస్తారంగా వివరించబడింది. కర్మబంధనాలు 3 రకాలు. కర్మలు ఆచరించడమే ఒక బంధనంగా భావిస్తూ ఉంటాము. మనము ఫలం అనుభవించిన తరువాత ఆ ఫలం మరలా ఎప్పుడు లభించగలదని ఆలోచిస్తూ ఉంటాము. కర్మబంధనాలు: 1 కర్తృత్వము, 2 భోక్తృత్వము, 3 ఫలాసక్తి. కర్తృత్వమనగా కర్మలను ఆచరించడమే బంధనంగా భావిస్తూ ఉంటాం. భోక్తృత్వమనగా కర్మలను ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు. ఫలాసక్తి అనగా కర్మలను ఆచరించటము ద్వారా కలిగే ఫలితాలపై ఆసక్తి కలిగి ఉండుట. అర్జునుడు కూడా యుద్ధం చేయడం అనే కర్మను ఒక బంధనంగా చూస్తున్నాడు. ఇటు పిమ్మట కర్మయోగం గురించి వివరిస్తానని భగవంతుడు చెబుతూ కర్మయోగం గురించి మొదలు పెడుతున్నారు. జడ పదార్థము మరియు చైతన్య పదార్థముల యొక్క కలయిక మరియు ఆత్మజ్ఞానాన్ని బోధించిన తరువాత దానిని జీవితంలో అన్వయించడం చాలా కష్టతరంగా ఉంటుంది. దాన్ని సులభతరం చేయాలంటే మనకు కర్మయోగం గురించి సవివరంగా తెలియాలి. ఇక్కడ భగవంతుడు కూడా ఇక ముందు అర్జునుడికి చెప్పబోయే మాటలను విన్నట్లయితే మనము జీవితంలో కొంతైనా ఉన్నతిని సాధించగలము. 20వ శ్లోకము. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యము: ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను ఇది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును. భగవంతుడు ఇప్పుడు చెప్పబోయే మాటలను విని వాటిని ఆచరించినట్లయితే తరువాతి పరిణామాలు అన్నీ చక్కగానే జరగగలవు, ఎలాంటి దోషములు కలగవు. భగవద్గీత మనకు సంపూర్ణ జ్ఞానాన్ని బోధిస్తోంది, కర్తవ్య మార్గాన్ని సూచిస్తోంది. ఈ కర్తవ్య మార్గాలను పూర్తిగా మన జీవితంలో అన్వయించుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు, కానీ మన కర్తవ్య నిర్వహణలో భాగంగా స్వధర్మము కొద్దిగా పాటించినా సరే అది మహత్తరమైన భయాలను కూడా పోగొడుతుందని భగవంతుడు విశ్వాసాన్ని మనలో కలుగజేస్తున్నాడు. ఈశ్వరార్పణ భావనతో మన కర్తవ్యాలను నిర్వర్తించినట్లయితే తప్పనిసరిగా ఐహిక జీవితము కూడా ఉద్ధరణకు గురవుతుంది మరియు తరువాత జన్మలో కూడా ఈ కర్మ ఫలితాలు సద్గతిని చేకూరుస్తాయి.